నమస్తే. భగవానుడు అందించిన గీత నుండి మరొక శ్లోకాన్ని తెలుసుకుందాం. 3వ అధ్యాయము 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ శ్లోకం యొక్క భావాన్ని గ్రహిద్దాం. ఆ సత్కర్మ సముదాయం వేదం వల్ల పుడుతుంది. వేదం అక్షర పరబ్రహ్మ నుంచి పుడుతుంది. దీనిని బట్టి సర్వవ్యాప్తమైన అక్షర పరబ్రహ్మ ఎల్లప్పుడూ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠితుడవుతున్నాడని తెలుస్తుంది. దీని యొక్క సంపూర్ణ వివరణని గ్రహిద్దాం. సత్కర్మ ఎక్కడి నుంచి పుడుతుంది? అది జ్ఞానం ద్వారానే. జ్ఞానం ఉంటేనే పుడుతుంది. జ్ఞానం అన్న దానిని పురాతన హిందూ వాంగ్మయంలో వేదం అని అన్నారు. వేదం ఎక్కడి నుంచి పుడుతుంది? మూల చైతన్యం యొక్క పరీక్ష నుంచే పుడుతుంది. మూల చైతన్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే పుడుతుంది. బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉన్న, అక్షర అంటే ఎప్పటికీ నశించని అని. అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే వ్యక్తమవుతుంది. అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠితమవుతుంది. ప్రతిష్ఠితం అంటే పునః పునః విశ్లేషింపబడడం. మరి ఇంత గొప్పది భగవద్గీత. మరి వేదం ఎలా పుడుతుంది, సత్కర్మ ఎలా చేయగలుగుతారన్న విషయాన్ని ఈ యొక్క శ్లోకంలో వివరించడం జరిగింది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, మరి వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.